ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అవినీతి లేకుండా 16,000 పోస్టులకు మెగా డిఎస్సీ నిర్వహించిందని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తెలిపారు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టుగా వైసీపీ తన తీరు ఉందని విమర్శించారు. పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు వచ్చిన 6 నెలల తర్వాత డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు ఉద్యోగుల్లో అలజడి సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క డిఎస్సీ పోస్టు కూడా ఇవ్వలేదని, ఇదే చంద్రబాబు హయాంలో 11 డిఎస్సీలు నిర్వహించారని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులు మోసం చేసిన ఘనత జగన్కే దక్కుతుందని ఆయన మండిపడ్డారు. ముఖ్య ఉద్దేశం 2025లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంగా పెట్టిన మెగా డిఎస్సిని అత్యంత పారదర్శకంగా మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నాయకత్వంలో ఎక్కడ అవినీతి లేకుండా మరి 16,000 పైచిలుకు పోస్టులు ఇచ్చిన మాట ప్రకారం 150 రోజుల గడువులోనే అన్ని అడ్డంకుల్ని అధిగమించి కోర్టు కేసుల నుంచి అన్ని ప్రతిపక్షం పెడుతున్న ఇబ్బందుల నుంచి అన్ని అడ్డంకుల్ని అధిగమించి అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సి ఇది. దీని మీద వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కేడర్లో చేస్తున్న దుష్ప్రచారాన్ని మరి చాలా దురదృష్టకరం. దొంగపడిన మరి 6 నెలలకి కుక్క మురిగిందన్నట్టు మెగా డిఎస్సి జరిగి సంవత్సరం కాలం అవుతుంది. ఆల్రెడీ పోస్టులు ఇవ్వటం, వాళ్ళ స్కూల్స్కి వెళ్ళి మరి పొజిషన్లోకి వెళ్ళి వాళ్ళ టీచర్స్గా మరి క్లాసులు నిర్వహించిన తరుణంలో వారి ఎవరైతే ఈ మెగా డిఎస్సిలో అర్హత సాధించి మరి ఉద్యోగులుగా ఈరోజు టీచర్స్గా బాధ్యతలు ఉన్నారో వాళ్ళ మనోభావాలకు కానీ వాళ్ళ కుటుంబంలోని ఒక అలజడి సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఈ నాటకం ఇది.